వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేప్పటికి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నూతన క్యాబినెట్ అనేది అమల్లోకి రావడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకి మంత్రివర్గంలోకి సంబంధించి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి 175 అనేవి ఎమ్మెల్యే సీట్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క దీంట్లో 15% సంబంధించి మనకి 25 వరకు కూడా సీఎంతో కలిపి అనమాట. మొత్తం సీఎంతో కలుపుకొని 26 వరకు ఉంటారు. మొత్తం మంత్రివర్గం అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి న్యూ క్యాబినెట్ మినిస్టర్స్ ప్రతి ఒక్కరికి కూడా మినిస్ట్రీస్ అనేవి కూడా గతంలో కంటే మారడం జరిగింది. ఇక్కడ వచ్చేవాడికి నలుగురికి ఉమెన్స్కి అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మినిస్ట్రీలో చోటు అనేది కల్పించడం జరిగింది. అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కానివ్వండి, బీసీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. 70% వరకు కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి వీళ్ళు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇక మనకి ప్రధానంగా వచ్చేప్పటికీ ఇక్కడ చూసుకుంటే డిప్యూటీ సీఎంస్ అనేవి మళ్ళీ 5 ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా హోమ్ మినిస్ట్రీ అనేది మళ్ళీ మహిళకే కేటాయించడం జరిగింది. సో మనం మినిస్టరు అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి యొక్క శాఖ ఏముందో దాని గురించి తెలుసుకోవాలి. దీని గురించి మనకి కంపల్సరీగా బిట్ అనేది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వచ్చేప్పటికీ అడగడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉన్నవి. సో ఇప్పుడు వచ్చేప్పటికి మనకి 25 మందికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంలు ఎవరు, అదేవిధంగా వారికి కేటాయించినటువంటి మినిస్ట్రీ అనేది ఏదో కూడా చూద్దాం. ఇంకా మనకి మొదటగా చూసుకున్నట్లయితే రాజన్న ధర ఎస్టీ, ఈ డిప్యూటీ సీఎం గిరిజన సంక్షేమ శాఖ అనమాట. ఈయనకి ఇంకా ముత్యాల నాయుడు, ఈయనకు కూడా డిప్యూటీ సీఎం అనమాట. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. నారాయణ స్వామి, ఈయనకి డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ. లాస్ట్ టైం కూడా ఈయన అదే ఉండటం జరిగిందనమాట. సో కొట్టు సత్యనారాయణ డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ. ఈ న్యూ మినిస్టర్స్ వీళ్ళు. అంజాద్ బాషా డిప్యూటీ సీఎం మైనార్టీ సంక్షేమం, ఈయన ఓల్డ్ మినిస్టర్ అనమాట. లాస్ట్ టైం కూడా ఉండటం జరిగింది. ఆర్కే రోజా సెలవుమణి, ఈమె న్యూగా రావడం జరిగింది క్యాబినెట్లోకి. నగిరి కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా అనేది ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఈమెకు వచ్చేవాటికి టూరిజం, అదేవిధంగా సాంస్కృతిక శాఖ, యువజన శాఖ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన ఓల్డ్ మినిస్టర్. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ, పర్యావరణం సంబంధించి ఇవ్వడం జరిగింది. బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రి ఈయన. మళ్ళీ ఈయనకే ఇవ్వడం జరిగింది. ఈయన కూడా ఓల్డ్ మినిస్టర్ అనమాట. అదేవిధంగా వాణిజ్య పన్నులు, అసెంబ్లీకి సంబంధించినటువంటి. నెక్స్ట్ వచ్చేవాటికి పిన్పే విశ్వరూపు, ఈయనకు వచ్చేవాటికి రవాణా శాఖ, ఇంతకుముందు సాంఘిక సంక్షేమ శాఖ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈయన కూడా ఓల్డ్ మినిస్టర్, మళ్ళీ రీఅపాయింట్ అనేది అవ్వడం జరిగింది. ఇక గుమ్మనూరు జైనం కార్మిక శాఖ, ఎంప్లాయ్మెంట్ శాఖ, అదేవిధంగా ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ శాఖ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన కూడా గతంలో ఉండడం జరిగిందనమాట. జోగి రమేష్ న్యూ మినిస్టర్, ఈయనకు వచ్చేవాటికి గృహ నిర్మాణ శాఖ. విడుదల రజని, ఈమె కూడా కొత్త ఆమె. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, వైద్య విద్యకు సంబంధించి ఈమెకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓల్డ్ మినిస్టర్ ఏమొచ్చేవాటికి తానేటి వనిత, హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ అనమాట. ఈమెకి గతంలో శిశు సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగింది, ఇప్పుడు హోంశాఖ అనేది ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు హోంశాఖ చేసింది మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళగా తానేటి వనిత ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకుముందు వచ్చేవాటికి మేకతోటి సుచరిత అనమాట. సో నెక్స్ట్ వచ్చేవాటికి బొత్స సత్యనారాయణ, ఈయన గతంలో పురపాలక శాఖ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేవాటికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి విద్యాశాఖ అనేది ఇవ్వడం జరిగింది. ఇక సీదిలి అప్పలరాజు గతంలో ఉన్నాడు, మత్స్య శాఖ అనమాట. పశువర్ధక శాఖ కూడా ఈయనకి ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేవాటికి కారుమూరి నాగేశ్వరరావు, ఈయన కొత్తగా అపాయింట్ అయ్యాడు. పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ అనమాట. నెక్స్ట్ వచ్చేవాటికి దాడిశెట్టి రాజా, ఈయన కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగింది. రోడ్లు, భవనాల శాఖ అనమాట, ఈయనకి ఇవ్వడం జరిగింది. ఇక ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఈయన్ని కొత్తగా తీసుకోవడం జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి కొత్తగా తీసుకోవడం జరిగింది అనమాట. ఈయన కూడా అగ్రికల్చర్ అనమాట, సహకారం, మార్కెటింగ్ ఇవన్నీ.
అమ్మంటి రాంబాబు ఈయన కూడా కొత్తగా క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. ఈయనకు వచ్చేవాటికి జలవనరుల శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంటు. ఇంకా ఉషా శ్రీచరణ్ ఏమొచ్చేవాడికి స్త్రీ సంక్షేమ శాఖ ఇవ్వడం జరిగింది. ఈయన కూడా కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇక మేరుగు నాగార్జున సంక్షేమ శాఖ, ఈయన కూడా కొత్తగా రావడం జరిగింది. ఆదిమూలపు సురేష్ ఈయన వచ్చేవాటికి గతంలో విద్యాశాఖ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేవాటికి మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక గుడివాడ అమర్నాథ్ ఈయన వచ్చేవాటికి పరిశ్రమలో ఐటీ, పెట్టుబడులు, వాణిజ్య శాఖ కొత్తగా అపాయింట్ అవ్వడం జరిగిందనమాట. చెల్లిపోయిన వేణుగోపాల్ బీసీ సంక్షేమ శాఖ ఈయనకి ఇవ్వడం జరిగిందనమాట. ఈయన కూడా గతంలో ఉండడం జరిగింది. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా క్యాబినెట్ మినిస్టర్కి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి లిస్ట్ అనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క 25 మినిస్ట్రీస్కి సంబంధించి మనకు క్లియర్గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 25 మెంబర్స్ అనమాట. ఇక రాష్ట్ర సీఎం వచ్చేవాటికి ఈ యొక్క మంత్రులకు కేటాయించినటువంటి ప్రతి శాఖ కూడా రాష్ట్ర సీఎంకి నిర్వహించడానికి అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజెంట్ వచ్చేప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ వచ్చేప్పటికి విశ్వభూషణ్ హరిచందన్ అనమాట. సో ఈయన ప్రమాణ స్వీకారం అయితే గవర్నర్ గారి చేత ఈ యొక్క 11th డేట్న జరగడం జరిగింది. ఈ యొక్క ప్రమాణ స్వీకారం 25 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీరు చేయడం జరిగిందనమాట. ప్రజెంట్ శాఖలు కూడా కేటాయించడం జరిగింది. సో 2024 అనేది ఎండింగ్ అనమాట. తర్వాత ఎలక్షన్స్ అయితే జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. వీరి యొక్క టైం పీరియడ్ ప్రజెంట్ అయితే 2 years మాత్రమే ఉంది. గతంలో ఉన్న మినిస్ట్రీకి 3 years ఉంది. 3 years కంప్లీట్ అయింది. సో ముందుగా చెప్పిన విధంగానే 2.5 year ఒకరికి, ఇంకో 2.5 years తర్వాత క్యాబినెట్ మార్పు ఉంటుందంటూ ముందుగానే మినిస్ట్రీ అనేది ఫామ్ చేయకముందే చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క గవర్నమెంట్. దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ కొత్త క్యాబినెట్ని తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా క్యాబినెట్ మార్పులకు సంబంధించి అప్డేట్స్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.